మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు, వందనాలు తెలియజేయుచు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనము 10-11 వచనాలు చదువుకుందాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచు ఉండెను. దేవుడు ఈ మాటలను దీవించున్నట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి. మీరే మాట్లాడుమని, దినదాసుని మరుగుపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ జూలై మాసములో మనము ప్రార్థనను గురించిన సంగతులను ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు హన్నా యొక్క ప్రార్థన గురించి కొన్ని సంగతులను నేను జ్ఞాపకము చేయదలంచుచున్నాను. హన్నా, ఎల్కానా ఇరువురు కలిసి దేవుని మందిరానికి వచ్చారు. వీరి గ్రామము రామ అనేటువంటి గ్రామం. అయితే వీరు షిలోహులోనున్న దేవుని మందిరానికి వచ్చినారు. భార్య, భర్త దేవుని మందిరానికి వచ్చారు. వారు ప్రతి సంవత్సరంకు వచ్చిపోయేవాళ్ళు. కాబట్టి దేవుని మందిరంలో వారు ప్రార్థించుకునేటువంటి వాళ్ళు, తమ మనవిని దేవునికి చెప్పేవాళ్ళు. అక్కడ ఏదైనా దేవుని గురించినటువంటి మాటలు ఏదైనా మాట్లాడితే వాళ్ళు వినేవారు. ఆ తదుపరి వీరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై బలిని గుడక అర్పించేటువంటి వారు. అక్కడ ఏలి ఉన్నాడు, దేవుని దాసుడు. ఏలి కుమారులు అక్కడ ఉన్నారు. వారు యాజకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు దేవుని మందిరంలో ఉన్నారు. విశేషించి ఏలి అనేటువంటి ఈ ప్రవక్త దేవుని మందిరంలో ఉన్నాడు. కానీ తనకు మంద దృష్టి ఒకవేళ ఉందేమో, తనకు బదులుగా తన కుమారులను ఓప్ని, ఫినెహాసులు వీరు దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నారు. వారి సంగతి తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఈ సమయమందు వారు అనగా హన్నా, ఎల్కానా ఇద్దరు షిలోహులో ఉన్న దేవుని మందిరంకి వచ్చారు. వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి
యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను అన్నమాట ఉంది. మనం చెప్పుకున్న ముందే ఏలి దేవుని మందిరంలో ఉన్నాడన్న సంగతి వాక్యం చెబుతుంది. అయితే హన్న బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి అన్నమాట, బహు దుఃఖముతో వచ్చింది దేవుని మందిరానికి. బహు దుఃఖముతో ఆమె వచ్చింది. ఎందుకు బహు దుఃఖం? ఎందుకు అంటే ఏమి లేదు, తన అక్క అని చెప్పుకోవచ్చు, లేదా తన చెల్లెలు అని చెప్పుకోవచ్చు, పెనిన్న అన్నకు మరి కోపము రేపుచు ఆమెను నిందించుచు అనే మాట మనకు కనిపిస్తుంది. 7వ వచనంలో ఆ మాట రాయబడింది. 7వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను అని ఉంది. 6వ వచనములో ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను అన్నమాట ఉంది. విసికించింది, రెండవదిగా కోపము పుట్టించింది పెనిన్న. అందుకే కాబోలు హన్న దేవుని మందిరానికి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చెను. దేవుని మందిరంలో ప్రార్థించను అన్నమాట కనిపిస్తుంది. బహుగా ప్రార్థించను, బహుగా ఏడ్చెను, ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను, దేవుని మందిరములో ఏడ్చింది హన్న. ఏడ్స్తూ ఇలా చెప్పింది, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నేను నీ సేవకురాలను, నాకు శ్రమ కలిగింది కాబట్టి చూచి. ఆయన చూచేవాడు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు, అందరినీ చూస్తాడు. కాబట్టి నాకు కలిగిన శ్రమను చూచి అనింది. రెండవదిగా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, మూడవదిగా ఆమె చెప్పిన మాట ఏమిటంటే నాకు ఒక మగపిల్లని దయచేయి అని చెప్పింది. నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నాకు మగపిల్లను దయచేయమని ప్రార్థన చేసింది. ఆమె కొరత ఏమిటి? యెహోవా ఆమె గర్భమును మూసెను అని ఉంది. అవునా? అన్న గర్భాన్ని దేవుడు ఏం చేశాడంట? మూసినాడంట. దేవుని వాక్యమే మనకు చెప్తున్నమాట. 2వ వచనంలో అన్నాకు పిల్లలు లేకపోయిరి అనే మాట కనిపిస్తుంది. అన్నాకు పిల్లలు లేకపోయిరి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. అందుకోసమే ఆమె దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చెను అని ఉంది. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏడ్చింది. ఇవి కొంత మాటలు మనకు కనిపిస్తాయి. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, వచనము 11లోనే రాయబడిన మాట, అలాగా ఆమె ప్రార్థన చేసి ఆయనకు మొక్కుబడి చేసుకుందంట. ఏమని మొక్కుబడి చేసుకుంది అంటే, నాకు మగపిల్లని దయచేస్తే గనక వాని తల మీదికి క్షౌరపు కత్తి రానియను, నీవిస్తే నేను వాడిని మళ్ళా నీకు ఇస్తాను, కావున నువ్వు ఇస్తే నేను ఇస్తా అని మొక్కుబడి చేసుకుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. తర్వాత ఏలి ఆమె నోటిని కనిపెట్టుచుండెను అన్నమాట వ్రాయబడింది. వచనం 12లో రాయబడిన మాట చూడండి. ఏలయనగా
హన్న తన మనసులోనే చెప్పుకొని చూడాను, బహిరంగం చేయలేదు. తన మనసులో చెప్పుకుంటుంది, తన బాధ అంతా తన మనసులో చెప్పుకుంటుంది దేవునికి. దేవుడు నువ్వు మౌనంగా చేసిన ప్రార్థన వింటాడు, గట్టిగా చేసిన ప్రార్థన వింటాడు, గట్టిగా ప్రార్థన చేసిన వింటాడు. సరే, ఎందుకు వచ్చింది? అవునా, కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు, అవసరమేముంది? అవునా, దేవుడు మనసులో ప్రార్థన చేసిన వింటాడు, ఇలాగా మాట్లాడిన దేవుడు వింటాడు. మరీ గట్టిగా అంత అవసరమేముంది? అవునా, సరే, ఆమె మనసులో ప్రార్థన చేసింది, మనసులో చెప్పుకోయింది. వచనం 13, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి అంటున్నాడు ఆమె మత్తురాలై ఉందనుకున్నాడంట. ఏలనుకున్నాడు ఆమె మత్తురాలై ఉంది అనుకుంటున్నాడు. ఆమె మత్తురాల, ఆమె ఏమైనా ద్రాక్షరసం తాగిందా? మత్తురాలు కానికే. ఆమె దేవునిలో నీలమైపోయింది, దేవునితో ఆమె ఉంది, దేవునితో ఆమె మాట్లాడుతుంది, తన సంగతి చెప్పుకుంటుంది. కానీ బయట ఉన్నాడే ఏలి, ఈమె మత్తురాలై ఉంది అనుకున్నాడు. తాను అనుకుంటే కాదు కదా. రాజుల రెండో గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఎలీషా కాడికి వచ్చాడు, బయట నిలబడ్డాడు. ఎలీషా అన్నాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి, నువ్వు బాగుపడతావు పో అన్నాడు. ఎలీషా రాని కారణాన్ని బట్టి బహుగా కోపగించి వెళ్ళిపోతూ ఇట్లా అన్నాడనమాట. ఆ ప్రవక్త నా దగ్గరకు వచ్చి తన చెయ్యి రోగంగా ఉన్నటువంటి దాని మీద ఆడించి తన దేవుని పేరట స్వస్థపరుస్తాను అనుకుంటే నేను అనుకుంటే అన్నాడు. నువ్వు అనుకుంటే ఎట్టవుతుంది? మనం అనుకున్నది ఏది కాదు, అవునా? మనం అనుకునేది ఏది కాదు. మనలోని తగ్గింపు దేవుడు చూస్తాడు, కానీ మనం అనుకుంటే ఎట్టవుతుంది? అవునా? ఆయన చెప్పాడంతే, నువ్వు పో అన్నాడు, నువ్వు పోవాలంతే. నువ్వు పోయి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయి, బాగైతావు పో అని చెప్పినాడు. కానీ నేను ఇట్లా అనుకుంటే అంటే అట్లా లేదు. దేవుని దాసుడు చెప్పాడంటే అది ఇంకా 100కి 100 జరుగుతుంది అంతే. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమేమీ లేదు. తను అనుకున్నాడంట ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తూ ఉన్నాను. నేనేం మత్తురాలను కాదు, నేనేమి ద్రాక్షరసం తాగలేదు, కానీ నా మనోవేదన, నా బాధ దేవునికి చెప్పుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, మన బాధ, మన కష్టము, మన యొక్క కొరతలన్నీ కూడా తీర్చగలిగేది దేవుడే. ఆయనకు మనం చెప్పుకోవాలి, కానీ నువ్వు ఎంతమందికని చెప్పు, కానీ వారు అయ్యో అంటారేమో, ఒకవేళ నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారేమో, అవునా? అందుకోసమే నీ బాధ ఏమిటో దేవునికి మాత్రమే చెప్పు. దేవుడు ఖచ్చితంగా నీ బాధకు నివారణ దయచేస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. వచనము 16లో రాయబడింది, నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచొద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటున్నా నేను అనే మాట. నేను చెప్పుకుంటున్నాను దేవునికి, అవునా? నేను చెప్పుకుంటున్నాను దేవునికి, నా బాధ చెప్పుకుంటున్నాను దేవునికి.
అని చెప్పింది. అప్పుడు ఏలి అన్నాడు అనమాట, వచనం 17లో, ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అని. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుని దాసుడు ఏలి ఇశ్రాయేలు దేవుని పేరు మీద ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు దేవుడు నిన్ను దీవించునుగాక, నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని చెప్పినాడు. కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి భోజనము చేయించు ఆమె దుఃఖ నివారణ పొందాను అన్నమాట ఉంది. అవునా? దుఃఖముఖిగా ఉండటం మానేను. ఇంకా ఏడవలసిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను దేవునికి చెప్పుకున్నాను, దేవుడు నాకు దయచేసినాడు అనే విశ్వాసంతో ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. అది దేవుడు నా కొరత తీర్చినాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే దేవుని వాక్యము నమ్మదగినది, అంతే, ఏం లేదు. నువ్వు నమ్మితే కార్యము చూడగలుగుతావు. ఆమె నమ్మింది, అవునా? వెళ్ళిపోయింది, ఆహారము తింటుంది, ఏడవడం మానేస్తుంది. జరిగిన సంగతి ఏమిటి అంటే రాయబడిన మాట 19లో, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను అని రాయబడింది. చివరిలో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. 20లో హన్న గర్భము ధరించి కుమారుని కని సమూయేలు పేరు పెట్టింది. ఆమె గర్భము ధరించింది, కుమారుని కనింది, సమూయేలు అనే పేరు పెట్టింది. సమూయేలు అనగా నేను దేవుణ్ణి అడిగి పొంది తిని అని దానికి అర్థం. ఆమె అడిగి పొందింది కాబట్టి అడిగితే దేవుడు ఇస్తాడు. అడగండి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తుంది. ఈ దినమందు హన్న ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించింది అన్నమాట వ్రాయబడింది. అన్న ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబు అనుగ్రహించాడు. అదే కోణంలో మనము కూడా దేవుని సన్నిధిలో మన అక్కరలు తెలియజేస్తే ఆయన వింటాడు, ఆయన మనకు జవాబును దయచేస్తాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో గడపడానికి మనము సిద్ధపడతాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.